గోరింటాకు ఎర్రగా పండాలంటే ఎలా రుబ్బుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక స్పూన్ టీ పౌడర్ తీసుకోండి. టీ పౌడర్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. మళ్ళీ అదే స్పూన్ తోటి ఒక స్పూన్ షుగర్ తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలిపాక ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ఒక నిమ్మకాయని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ రెడ్ కలర్ కుంకుమ కలుపుకోండి. వీటన్నింటినీ బాగా మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత ఈ లిక్విడ్ని జల్లెడ పట్టుకోవాలి. ఇందులో ఉన్న నిమ్మకాయ ముక్కల్ని పడేయకూడదు. ఆ తర్వాత లేతగా ఉన్న గోరింటాకుని తీసుకోవాలి. గోరింటాకులో కూడా ఆడ మగ రెండు ఉంటాయి. ఆడ గోరింటాకు తీసుకుంటే బాగా ఎర్రగా పండుతుంది. ఆడ గోరింటాకు చెట్టుకి కాయలు పువ్వులు ఉంటాయి. ఇప్పుడు గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకొని మనం పక్కన పెట్టిన నిమ్మకాయ ముక్కలను అలాగే తయారు చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోరింటాకుని మరీ జోరుగా రుబ్బుకోకూడదు. మరీ జోరుగా ఉంటే చేతికి సరిగ్గా అంటుకోదు, అలాగే ఎండడానికి కూడా టైం పడుతుంది. ఇలా ఈ విధంగా గోరింటాకుని రుబ్బుకోవాలి. ఇప్పుడు గోరింటాకుని నా చేతులకు పెట్టుకొని చూపిస్తున్నాను. గోరింటాకు పెట్టుకునే ముందు చేతులకి జెండు బామ్ కానీ విక్స్ వేపరప్ కానీ అప్లై చేసుకుంటే గోరింటాకు ఎక్కువ ఎర్రగా పండుతుంది. ఇవే కాకుండా ఇంకా యూకలిప్టస్ ఆయిల్, ఆవ నూనె అవి కూడా రాసుకోవచ్చు. అవి కూడా గోరింటాకుని ఎర్రగా పండేలా చేస్తాయి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా మీకు నచ్చిన విధంగా నచ్చిన డిజైన్ని వేసుకోండి. నేనైతే ఇలా సింపుల్గా వేసుకుంటున్నాను. గోరింటాకుని పెట్టుకున్నాక 1 అవర్ పాటు ఉంచుకోండి, చాలా ఎర్రగా పండుతుంది. అలాగే గోరింటాకుని ఎప్పుడూ వాటర్తో కడగకూడదు. గోరింటాకు తీసాక పారాషూట్ ఆయిల్ అప్లై చేయండి లేదా విక్స్ వేపర్ పైన అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం ద్వారా కలర్ అనేది ఇంకా టిక్గా కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ 1 అవర్ ఎలా పండిందో నేను మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సమ్మర్లో కొట్టిన ఎండల వేడికి బాడీ ఎంత హీట్ అయిపోయి ఉంటుంది కదా, వెదర్ ఒక్కసారిగా చల్లబడడంతో ఒంట్లో ఉన్న వేడి బయటికి పోదండి. గోరింటాకుకి ఒంట్లో ఉన్న ఉష్ణోగ్రతను బయటికి పంపించే ఔషధ గుణం ఉంటుంది కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు అంటుంటారు.